నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో కొన్ని ప్రదేశాలలో ప్రవాసుల పైన అయితే దాడులు జరుగుతూ ఉన్నాయన్నమాట. కువైటీలు అయితే ప్రవాసులను లెక్క చేయకుండా అవమానపరుస్తూ అగౌరవపరుస్తూ దాడులు చేస్తూ వాళ్ళని అయితే కొడుతూ ఉన్నారన్నమాట. తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని సబాసలం కోఆపరేటివ్ సొసైటీ జెమ్మియా ముందు మనం చూసుకుంటే ఒక ప్రవాసుడిని మాటలతో దూషించి దాడి చేసి అతని యొక్క వాహనాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తిని పట్టుకోవాలని చెప్పేసి సబాసలం పోలీస్ స్టేషన్ లో అయితే ప్రవాసుడు ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే పోలీస్ స్టేషన్ లోని దర్యాప్తు అధికారి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని సబాసలం కోఆపరేటివ్ సొసైటీ శాఖ అలాగే జెమ్మియా ముందు మనం చూసుకుంటే దారికి సంబంధించి ఒక చిన్న గొడవ అయితే జరిగిందనమాట. ఆ గొడవలో అవతలి వైపు ఉన్న అమెరికా కారు నడుపుతూ ఉన్న అమెరికన్ మోడల్ కారు నడుపుతూ ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మనం చూసుకుంటే తనను మాటలతో దూషించి చెంపపై కొట్టి తన కారు యొక్క సైడ్ మిర్రర్ పగలగొట్టాడని చెప్పేసి ఆ యొక్క ప్రవాసుడు అయితే ఫిర్యాదు చేయడం జరిగిందనమాట. ఎక్కడికైనా జెమ్మియాల దగ్గరికి కానీ సూకుల దగ్గరికి కానీ స్కూల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కువైట్లోని మన భారతీయ డ్రైవర్లు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కానీ మన తప్పు లేకపోయినా సరే కానీ మన తప్పు ఉందని చెప్పేసి మనల్ని తిట్టడం, అవమానపరచడం, అలాగే హీనంగా మాట్లాడడం, అలాగే దాడి చేయడం, కొట్టడం వంటివి చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాగే ప్రస్తుతం జెమ్మియా దగ్గర అలాగే ఇతర ప్రదేశాలలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ యొక్క గుర్తు తెలియని వ్యక్తిని పట్టుకుంటామని తెలుపుతూ ఉన్నారు. అలాగే అతడు కువైటీ వ్యక్తి లేకపోతే మరొక ప్రవాస వ్యక్తి, సౌదీనా లేకపోతే యూఏఈనా అన్న వ్యక్తి అనేది తెలియాల్సి ఉంది. కాబట్టి ఎందుకైనా మంచిది కువైట్లో ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.